భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బీసీలకు కుట్టు మిషన్లకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 13 వరకు గడువు ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమరయ్య కోరారు. అదేవిధంగా చేయుత పింఛన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బీసీ కులస్తులకు బీసీ కార్పొరేషన్ నుంచి కుట్టు మిషన్లు బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేయడం జరిగినది. 13వ తారీఖు 9వ నెల వరకు లాస్ట్ డేట్గా ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరూ బీసీ వర్గీయులు అందరూ కుట్టు మిషన్ కోసము ఆన్లైన్లో అప్లికేషన్ చేయవలసిందిగా కోరనైనది. ఇంకో విషయము, చేయుత పెన్షను వికలాంగులది పెన్షన్స్ ఆన్లైన్లో దరఖాస్తు మా మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్లకు మీ యొక్క బయోడేటాను తీసుకొచ్చి మా వార్డ్ ఆఫీసర్లకు ఇచ్చి మీ యొక్క పెన్షన్ వచ్చే విధంగా మీరు దానికి సంబంధించిన బయోడేటా, ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ మా వార్డ్ ఆఫీసర్లకు ఇవ్వవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు పట్టా ఇచ్చాము, శాంక్షన్ ఇచ్చిన బాపతి వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగినది. కొంతమంది గృహ నిర్మాణాలు చేపడతలేరు. అట్లా చేపట్టని ఎడల అవి క్యాన్సల్ కాబోతున్నాయి. కనుక మీరు ఎవరికి ఇండ్లు పట్టాలు పొందిన వారు ఉన్నారో వారు తక్షణమే ఇండ్లు నిర్మాణం చేపట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు వీధి కుక్కలు బాగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి ప్రజలకని వీధి కుక్కలను పట్టేయడానికి ప్రయత్నం చేసి మేము పట్టిస్తే ఈ జవార్ కాలనీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడికో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్ చేసి మమ్మలను ఇబ్బందులకు గురి చేసే విధంగా చేసి ఆ కుక్కలను పట్టే కార్యక్రమము ఆపడం జరిగినది. ఒక 400 కుక్కలను పట్టడం జరిగినది. మనకు సౌలభ్యం, మున్సిపాలిటీ ప్రజలకు సౌలభ్యంగా ఉండాలన్న ఆలోచనతోటి ఈ కుక్కలను పట్టాలనేది ఒక తీర్మానం చేసి మేము ముందుకు పోతుంటే మాకు కనీసము సేదోడు వాదోడుగా నిలుచుండే బాపతి వ్యక్తులు వేరేకో ఫోన్లు చేసి ఆపిచ్చే విధంగా చేయడం, ఇది ఇంకోసారి ఇలాంటి వ్యవహారాలు జరగకుండా చేయాలని, ఇలాంటి డిస్టర్బెన్స్లు చేయొద్దని కోరనైనది. ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు కూడా ముఖ్య గమనిక, దయచేసి రోడ్ల మీద మీరు పశువులను సాదుకుంటున్నారు, దయచేసి సాదుకొని మేపుకొని కట్టేసుకోవాలి. రోడ్ల మీద మొత్తం ఇడిసిపెట్టి మీరు రోడ్ల మీద వదిలేస్తే సంతలకు పోయి అమ్ముకునే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళ కూరగాయలు మార్కెట్లో అమ్మనీయకుండా చేస్తున్నాయి. రోడ్డు పొంట వాహనదారులను పొడిసి వాళ్ళను కింద పడేస్తున్నాయి. అన్ని రకాల యాక్సిడెంట్ల ఇబ్బంది చేస్తున్నాయి. కనుక మేము ఫస్ట్ సారి పట్టి ఎంతో కొంత పెనాల్టీతో ఇడిచిపెట్టడం జరిగినది. మళ్ళీ సేమ్ ఆ ఇడిచిపెట్టుకున్నారు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ రోడ్ల మీద వేసిండ్రు. మళ్ళీ మేము మున్సిపాలిటీ నుంచి ఆ గేదెలను, ఆవులను పట్టి మేము డైరెక్టు గోశాలకు పంపించడం జరుగుతుంది. తర్వాత లాభోదీపాన్ని మొత్తుకున్నా ఎవరేం చేయలేము. దయచేసి ప్రజలకు, పట్టణ ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు పశువులను పెంచుకోండి, కట్టేసుకొని మేపుకోండి. కానీ మీరు రోడ్ల మీద ఇడిచిపెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఇంకోసారి జరగకుండా చూడండి. ఒకవేళ ఇడిచిపెడితే మాత్రం మేము డైరెక్ట్ గోశాలకు పంపించడం జరుగుతుంది. జాగ్రత్తగా మేపుకోవాల్సిందిగా కోరనైనది.